ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు, అటువంటి వారిని నిందించరాదు. తల్లిదండ్రులను పూజించాలి, ఏ స్థితిలోనూ దూషించరాదు. చేసిన వారు మాత్రమే గురువు, అట్టి గురువును ఎట్టి పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు చెప్పులు కలిపి కాని గోవును గాని దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు. అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. అన్నం తింటున్న వారిని తిట్టరాదు, దెప్పిపొడవరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు, అభండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలని అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాసం సౌఖ్యం లభిస్తుంది. ఒకరు తీసివేసిన జంజం మరొకరు ధరించరాదు. ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. సంకల్పం చెప్పకుండా నది స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే, నది స్నాన ఫలితం రాదు. ఉమ్మితో వేలు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. తిట్టుకుంటూ ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు. మీరు చేసే ఆలోచనలు అన్నీ ఆ బోధనలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి. తలపై చేతులు పెట్టకూడదు, రుద్దకూడదు. దీనివలన పతనావస్థకు చేరుకుంటారు. ఎడమ చేతితో పొరపాటున కూడా తినకూడదు, త్రాగకూడదు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైదునం పనికిరాదు. పిసినుగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. చీటికి మాటికి శబదము చేయుట, ఒట్టు పెట్టుట దోష. నిలబడి కాని అటు ఇటు తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దళితుడు అవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వేలు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగ త్రాగడం 2 నిషిద్ధాలే. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసాకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి తుంచరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొందితీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మల కుక్కలుగా, చండాలుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులు వైపు కూర్చొని చేయాలి. నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాలు విలువరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ మలమూత్రాగులు విడువరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలు అవుతారని మార్కండేయపుర చెబుతుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాలు మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. 2 చేతులతో ఎప్పుడు తల గోక్కోరాదు. గురుపాపం ఎవరికి చెప్పరాదు. గురువులకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. కోవాలి. చతుర్దశి, అష్టమి దినాల్లో తలంటూ పనికిరాదు. స్త్రీ సంఘం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు. కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురు ధిక్కారం పనికిరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పుణ్యకార్యాల్లో చోళ్లు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చెత్త పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియామము లేదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచాలు జన్మలెత్తి వికలాంగుల పుడతారు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. ఏకాదశి నాడు ఎన్ని అందమైన తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకుని తినాలి. ఒక్క నిజలేకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరములు దాటిన వారికి 11 సంవత్సరములోప వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు. కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు. అలా ఓపెన్ వాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు. ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు. శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు.
ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట. పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట. భార్యాభర్తలను విడదీయుట. తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. నిద్రించే వారి విషయంలో వర్తించదు. చిన్నపిల్లల్ని చూడడానికి వెళ్లేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు, గుడికి వెళ్లేటప్పుడు, గురు దర్శనానికి వెళ్లేటప్పుడు, పురాణం వినటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకోరాదు. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకున్నరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడిపొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజ మందిరంలో ప్రవేశించరాదు. శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భాంగం చాలా దోషం. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ పాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాలు ఆహారంగా ఇస్తాడు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయక తపస్సు అంటారు. గురువులకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాలలో ఉండేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగుతాయి. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. మంత్రోపదేశం చేసిన గురుని ఆర్చన పాటించే వారికి ఏ పాపము అంటదు. పునర్జన్మ ఉండదు. ఇది తప్పక పాటించవలసిన నియమం. దీనికి సాటి మరకటి లేదు. పరాశర సంహితలో ఈ విషయాలు ఉన్నాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఎంత మణిద్వీప పారాయణం చేయడం మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్లు కడుక్కోవాలి. సకల పురాణితిహాస కోవిదుడు కాని వాన్వత మంత్రోపదేశం పొందరాదు. పుట్టినరోజు నాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఓదుటకూర పాప. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. తలకు నూనె రాసుకుని ఆ నూనె జిడ్డుతో కాళ్లకు పులమరాదు. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినడానికి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధము. ప్రయాణ మధ్యలో ఉన్నవారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం 2 భయంకర దోషాలే.